ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి టెంపుల్ మౌంట్ మసీదుగా మార్చబడింది. అక్సాగా దాన్ని మార్చేశారు. అల్లక్సా అంటారు దాన్ని ఇప్పుడు ఆ మసీదుని. ఆ మసీదుగా మార్చివేయబడింది. క్రీస్తు శకం 70 సంవత్సరంలో మార్చబడింది. వాళ్ళు అప్పటి నుంచి ఇక్కడ మసీదు ఉంది, మాకు దేవాలయం లేదు, మేము దేవుడిని ఆరాధించుకోవడానికి చోటు లేదు, మాకు దేవాలయం కావాలి అన్నట్టు. ఓకే, దేవాలయం కావాలా, నేను కట్టిస్తా, నేను మీ తరపున బాధ్యత తీసుకుంటా అని ఇశ్రాయేలుని కూడా నమ్మవలికించి వాడు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న రాజకీయ నాయకులందరూ వీడు మాట ఉంటున్నారుగా. ప్రపంచంలో ఉన్న డబ్బంతా వీడి చేతులకు వచ్చేస్తుందిగా, ప్రపంచంలో ఉన్న అధికారం అంతా వీడి చేతులకు వచ్చేస్తుందిగా. ఇప్పుడు నియంతగా మారిపోయాడుగా. ఈజీగా పీస్ డీల్ చేస్తాడు. ఎవరికి? అరబ్ కంట్రీస్కి, ఇజ్రాయేల్కి, యూదులకి పీస్ డీల్ చేసి శాంతి ఒప్పందం చేసి, శాంతి ఒప్పందం అయిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే, నేను మీకు దేవాలయము దేవాలయమే కదా నేను కట్టిస్తా చూడండి అని కట్టించేస్తాడు. ఎలా కట్టిస్తాడంటే చాలా పీస్ఫుల్గా కట్టిస్తాడు. ఇప్పుడు కట్టాలంటే చాలా యుద్ధాలు జరగాలి. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ దేశం పైన అనేక యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే దేవాలయం గురించిన యుద్ధాలే. ఆ యొక్క అక్టోబర్ 7వ తారీఖు 2023 అక్టోబర్ 7వ తారీఖు మొదలైన హమాస్ వార్లో దానికి పెట్టిన పేరు ఏంటంటే అల్లక్సా వార్ అని పెట్టారు. అల్లక్సా వార్ మొన్న జరిగిన ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం ఇది కూడా మా దేవాలయం కోసమైందే. ఎందుకంటే వాళ్ళు బలి అర్పించడానికి ఆవులను రెడీ చేశారంట. ఇక వీళ్ళు అన్ని రెడీ చేయకుండా మనం పోరాడకపోతే వాళ్ళు ఆవలేదని పోరాడిన యుద్ధమే మొన్న జరిగిన దేవాలయం కొరకైన పోరాటం. కాబట్టి వాడేం చేస్తాడంటే చాలా సులభంగా కట్టించేస్తాడు. ఒక్క మాటతో అందరు నొప్పించి సమ్మతిపరిచి కట్టించేస్తాడు. ఎందుకంటే వాడి మాటలు అలా నునుపైన మాటలు, మెత్తని మాటలు చెప్తాడు. ముందు అందరినీ తన మాటినట్టు చెప్పుకుంటాడు. ఇశ్రాయేలీలతో సహా, ముఖ్యంగా ఇశ్రాయేలీల పైన స్పెషల్ ఫోకస్ పెడతాడు. వాళ్ళందరూ ఇశ్రాయేలీలందరూ అంత్యక్రీస్తు మాట వినేటట్టు చెప్పుకుని దేవాలయం కట్టిస్తాడు, దగ్గరుండి కట్టిస్తాడు. కట్టించినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు ఏమని నమ్ముతున్నారంటే ఇశ్రాయేలీలు, మా మెస్సయ్య వస్తాడు, ఆయన మా కొరకు దేవాలయం కడతాడు అనుకుంటున్నారు. ఎవరు? ఇశ్రాయేలీలు. మా మెస్సయ్య వస్తాడు, ఆయన మా కొరకు దేవాలయం కడతాడు అనుకుంటారు. ఎందుకంటే యేసుప్రభు ఉన్నప్పుడు అన్నాడు, ఏమన్నాడు? ఈ దేవాలయము పడగొట్టండి, నేను 3 రోజుల్లో మళ్ళీ కడతానన్నాడు కదా. ఆ మాటల్ని వీళ్ళు ఏం చేస్తారు? నమ్ముతున్నారు. యేసుప్రభువే దేవాలయం కడతాడని నమ్ముతున్నారు కనుక మా మెస్సయ్య వస్తాడు, దేవాలయము కడతాడు అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ మధ్యవర్తిగా ఉండి అంత్యక్రీస్తు దేవాలయం కట్టింది కానీ ఇతనే మా మెస్సయ్య అని అతన్ని మెస్సయ్యగా నమ్ముతారు. అతను కూడా నేనే మీ క్రీస్తునని ప్రకటించుకుని వాళ్ళని నమ్మబలుగుతాడు. వాళ్ళతో సఖ్యతగా ఉండి అన్నీ మంచి చెడు అన్నీ చూస్తుంటాడు.